లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఏప్రిల్ 9 వరకు తీహార్ జైల్లో కవిత ఉండనున్నారు. కవితను జ్యుడిషియల్ రిమాండ్కు పంపాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరు నిందితులను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే వచ్చే నెల 16 వరకు కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టును కోరారు. ఈ విషయంపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కవిత రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్పై స్పందించేందుకు తమకు సమయం కావాలని ఈడీ కోరింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. ఈడీ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అంతకుముందు న్యాయమూర్తి అనుమతితో కోర్టు హాల్లో కుటుంబ సభ్యులు, బంధువులను కవిత కలిశారు. ఇక కోర్టు హాలులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ అని విమర్శించారు. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని, రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు బీజేపీకి 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని కవిత ఆరోపించారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారడం లేదని స్పష్టం చేశారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 17న కవితను ఈడీ అరెస్టు చేసింది. జై తెలంగాణ, జై కేసీఆర్. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. This political case, it is money laundering case, political laundering case. Have you been confronted with Other has given 50 crores to BJP and the other is been given a ticket from BJP. So this is a political laundering case, not a money laundering case. We will fight it out. Jai Telangana. This political case, it is money laundering case, political laundering case. Have you been confronted with